దాడి చేసిన వారిని వెంటనే చేసిన వారిని వెంటనే ఉద్యోగులకు భద్రత ఉద్యోగులకు భద్రత వారిని వెంటనే దాడి చేసిన వారిని వెంటనే ఉద్యోగులకు భద్రత టీజేసీ ఉద్యోగులపై దాడులు వెంటనే ఉద్యోగులపై దాడులు చేసిన వారిని వెంటనే आवाज दो దాడి చేసిన వారిని వెంటనే ఉద్యోగుల ఐక్యత అధికారులపై దాడి చేసిన వారిని వెంటనే ఉద్యోగులకు భద్రత ఉద్యోగులకు భద్రత దాడి చేసిన వారిని వెంటనే మొన్న 11వ తారీఖు రోజున వికారాబాద్ జిల్లా లఘుచెర్ల గ్రామంలో ఏదైతే భూసేకరణ నిమిత్తం అభిప్రాయ సేకరణ కోసం జిల్లా కలెక్టర్ గారు మరియు వారి యొక్క సిబ్బంది ఏదైతే ఆ గ్రామాన్ని సందర్శించడానికి వెళ్ళిన క్రమంలో కొంతమంది అల్లరి మూకలు మరియు దుండగులు రైతుల ముసుగులో వచ్చి మా యొక్క జిల్లా కలెక్టర్ గారి అలాగే మరియు కొంతమంది అధికారుల మీదకి విచక్షణారహితంగా దాడి చేయడం చాలా సిగ్గుచేటు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇదొక బ్లాక్ డేగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఉద్యోగులు ఏదున్నా కానీ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సేవకులుగా పాలకులు ఎవరున్నా పర్వాలేదు కానీ వారు తయారు చేసే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అందించడం కోసం, ప్రజల సేవ కోసం మాత్రమే ఆ యొక్క గ్రామాలను సందర్శించడానికి మా అధికారులు కానీ మా ఉద్యోగులు కానీ వెళ్తున్నారు. అలా వాళ్ళు వెళ్ళిన క్రమంలో ఇలా ఈ విధంగా దాడి చేయడం ఎంతవరకు సమంజసం? ఇలా ఉద్యోగికి కనీస భద్రత లేదు. అలా అనుకుంటే మరి మన మహిళా ఉద్యోగులు కూడా ఎంతోమంది గ్రామాలకు వెళ్ళి పనిచేస్తున్నారు. ఇలాంటి సంఘటనల వల్ల మా యొక్క మనోధైర్యం, మా యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. మేము ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళి పనిచేయాలి? ఇవాళ నిన్నగాక మొన్న ఏదైతే కులగణన సర్వే చేస్తున్నారో దానిలో కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఉద్యోగుల మీదకి ర్యాష్గా మాట్లాడుతున్నారు, వాళ్ళు బయటకు వెళ్ళగొడుతున్నారు. ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ప్రజలు కానీ కొంతమంది కావాలని చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అల్లరి మూకలు, వాళ్ళు దయచేసి ఈ విధంగా గమనించాలి. ఇట్లాంటివి చేయడం పద్ధతి కాదు. ఇవాళ ఉద్యోగులు తలుచుకుంటే ఇలా మేము మా యొక్క ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా పక్కన పెట్టేసి 42 రోజులు సకల జనుల ఉద్యోగుల సమ్మె చేసినాం. మేము ఉద్యమాలు చేసుడు ఉద్యోగులకు కొత్త ఏం కాదు. మేము తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం. ఇలా ప్రభుత్వాల మీద కొట్లాడు పెద్ద విషయం కాదు. ఈరోజు ఎవరైతే ఇట్లాంటి దుండగులు కావాలని ఉసిగొల్పుకుంటా రైతుల నెపంతో చేస్తుర్రో వాళ్ళందరూ కూడా గమనించాలి, ఇట్లాంటివి మానుకోవాలి. ప్రభుత్వం కూడా మా ఉద్యోగులందరికీ కూడా రక్షణ కల్పించాలి. ఎవరైతే మొన్న దాడికి పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి అని మా ఉద్యోగులందరి తరఫున, మా ఉద్యోగ జేఏసీ తరఫున, జగిత్యాల జిల్లా ఉద్యోగులందరి తరఫున కోరుతున్నాం. ఈ నెల 11న వికారాబాద్ జిల్లా లంగచెర్ల గ్రామంలో భూసేకరణ నిమిత్తం రైతుల అభిప్రాయ సేకరణకు వెళ్ళిన జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులపైన అల్లరి ముఖాలు దాడి చేయడం చాలా శోచనీయం. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడమే అధికారుల బాధ్యత. అలాంటి క్రమంలో అల్లరి ముఖలు వాళ్ళకేమైనా అభిప్రాయాలు ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఫిర్యాదులు చేయాలి, కానీ భౌతిక దాడులు అనేది కరెక్ట్ కాదు. ఈ భౌతిక దాడులు చేసిన అల్లరి ముఖలపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. శిక్ష అర్హులు వారిని వెంటనే అరెస్ట్ చేయాలి.
అదేవిధంగా ప్రభుత్వ పథకాల్లో ఈ నడుమ జరుగుతున్న కులగణ సర్వేలో కూడా ప్రజలందరూ సహకరించి సర్వేకు తోడ్పడాలి. అసభ్యంగా ప్రవర్తిస్తూ సర్వేపై వెళ్ళిన ఉపాధ్యాయుల పైన దీనికి కూడా ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ టీజేసీ. ముఖ్యంగా ఏదైతే అధికారుల మీద కలెక్టర్ గారి మీద దాడి జరిగిందో వాళ్ళందరినీ ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. లేకపోతే మేము ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలలో గ్రామాలలో తిరుగుతూ పూర్తి సహకారం చేస్తున్నటువంటి అధికారుల మీద దాడులు జరిగితే మళ్ళీ అధికారులకు ఒక నమ్మకం అనేది సన్నగిలిపోతుంది ప్రభుత్వం మీద. కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. అలాగే ఉద్యోగులకు భద్రత కలిగించాలి. అలాగే భవిష్యత్తులో కూడా ఎవరి మీద కూడా ఎలాంటి దాడులు జరగకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి. కాబట్టి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మేము చేసేది ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకువెళ్ళడానికి మాత్రమే మేము చేస్తున్నాము. ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరూ కూడా శాసనం చేస్తారు. ఆ చేసిన శాసనాన్నే మేము అమలుపరచడానికి ప్రజల్లోకి వెళ్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. వీళ్ళను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం.